హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాన్ రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ, టేస్టీ రెసిపీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ వంకాయ మసాలా కూర అండ్ వంకాయ టమాటా కూర. ఇది చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఎందులో తిన్నా కానీ అదిరిపోతుందండి. ఇది నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ కొట్టండి. వంకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, టమాటా పేస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు మట్టిపాత్ర స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసాను ఒక గరిటె. మట్టిపాత్ర హీట్ ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. హీట్ ఎక్కితే వంట త్వరగా అయిపోతుంది. జీలకర్ర వేసాను, తాలింపు గింజలు వేసాను. అవి కొంచెం చిటపట అనగానే ఒక రెప్ప కరివేపాకు వేస్తున్నాను. ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసాను, కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇవన్నీ కొంచెం వేపుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన వస్తుంది కాబట్టి. ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ కారం అంతా ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇవంతా మసాలా, కారం ఆయిల్లో ఫ్రై చేసుకున్నందువల్ల మాడకూడదు. మళ్ళీ టమాటా పేస్ట్ అనేది వేసేసాను ఇందులో. ఇది కూడా నూనె కొంచెం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇలా చూసారా, అంతా నూనె అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోయినట్టు మనకి. ఇంకా ఈ కట్ చేసుకున్న వంకాయలను ఇందులో వేసేస్తున్నాను. వంకాయలను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే వంకాయలు కనరెక్కకుండా ఉంటాయండి, చేదు రాకుండా. ఇందులో నేను సాల్ట్ వేసాను. ఉప్పు నీళ్ళు అంటే ఉప్పు వేసిన నీళ్ళు. ఎంత బాగా కలిపేసుకుందాము. ఇందులోనే కాస్త వాటర్ పోసుకుందామండి. ఒక 100 ml వాటర్ పోస్తున్నాను నేనైతే. అంత బాగా కలిపేసుకుందాం. ముక్క ఉడకాలి కదా, అందుకని వాటర్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తుంది కదా, గ్రేవీ కూడా వస్తుంది బాగా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక 20 minutes ఉడికించుకుందామండి చక్కగా. చూసారా, ఇలా వచ్చేసింది 20 minutesకి. ఇందులో గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి ఇంకాస్త ఒక టీ స్పూన్ గరం మసాలా పెంచుకుంటే ఏం నష్టం లేదు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. వంట అయిపోయింది. స్టవ్ ఆపిన చూడండి ఎలా వస్తుందో. ఛానల్ సబ్స్క్రైబ్.